అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే ఒక పెద్ద సామ్రాజ్యం కూలిపోయిన తర్వాత భారతదేశంలో నెలకొన్న సృజనాత్మక గందరగోళం గురించి. ఒక పెద్ద సూపర్ పవర్, ఒక సామ్రాజ్యం కూలిపోతే ఏమవుతుంది? ఎప్పుడైనా ఆలోచించారా? దాని తర్వాతొచ్చేదేంటి? అంతా గందరగోళమా, లేక అంధకారమా, లేదా ఈ పతనాన్నుంచి ఏమైనా కొత్తది పుట్టుకొస్తుందా? ఈరోజు మనం సరిగ్గా ఇదే ప్రశ్నకి సమాధానం వెతకబోతున్నాం. సరే, మన కథ మొదలయ్యేది క్రీస్తుపూర్వం 185లో. అశోకుడిలాంటి గొప్ప చక్రవర్తులు పాలించిన ఆ మహామౌర్య సామ్రాజ్యం పతనమైపోయింది. ఇది మన భారత చరిత్రలోనే ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. ఎందుకంటే ఇక్కడ నుంచే ఒక కొత్త, చాలా సంక్లిష్టమైన, రాజకీయంగా ముక్కలైన ఒక శకం మొదలైంది. మరి మౌర్యులు వెళ్ళిపోయాక ఏర్పడిన ఆ పవర్ వాక్యూమ్, ఆ అధికార శూన్యతను ఎవరు భర్తీ చేశారు? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే మనం ముందుగా భారతదేశపు గుండెలాంటి ప్రాంతంలో, అంటే ఇక్కడే మన దేశంలోనే పుట్టిన కొన్ని కొత్త రాజవంశాల గురించి చూద్దాం. ఈ సీన్లోకి మొదటగా ఎంటర్ అయింది శృంగవంశం. వాళ్ల కథ ఎలా మొదలైందంటే, ఆ వంశస్థాపకుడైన పుష్యమిత్ర శృంగుడు చివరి మౌర్యరాజు బృహద్రథుడికి సైన్యాధిపతిగా ఉండేవాడు. అతను రాజును హత్య చేసి అధికారాన్ని చేజెక్కించుకున్నాడు. చూడండి, ఇలా మొదలైంది ఆ కొత్త శకం. శుంగుల పాలనలో వచ్చిన మార్పులు నిజంగా చాలా ఆసక్తికరంగా ఉంటాయి. చూడండి, మౌర్యులేమో బౌద్ధమతాన్ని బాగా ప్రోత్సహించారు కదా, కాని శుంగులు దానికి భిన్నంగా అశ్వమేధయాగంలాంటి పాత వేదకాలపు యజ్ఞాలను మళ్లీ తెరపైకి తెచ్చారు. అంతేకాదు, సంస్కృతంలో గొప్ప వ్యాకరణ పండితుడైన పతంజలి కూడా వీరికాలంలోనే ఉన్నారు. కళల విషయంలో కూడా ఒక పెద్ద మార్పు వచ్చింది. అదేంటంటే, అంతకుముందు ఎక్కువగా చెక్కతో కట్టేవారు, కాని వీరికాలంలో రాతి వాడకం బాగా పెరిగింది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ సాంచీ, భర్హుత్ స్తూపాలకు కట్టిన అందమైన రాతి తోరణాలు. సరే, ఇప్పుడు మన ప్రయాణం దక్కన్ వైపు. మౌర్యుల తరువాత ఈ దక్కన్ పీఠభూమిని ఏకం చేసిన మొట్టమొదటి పెద్ద దేశీయ శక్తి ఎవరంటే శాతవాహనులు. మన పురాణాల్లో వీరిని ఆంధ్రులు అని కూడా అంటారు. శాతవాహనులు చాలా కొత్త పద్ధతుల్ని మొదలుపెట్టారు. ఉదాహరణకి, బ్రాహ్మణులకు, బౌద్ధ భిక్షువులకు పన్నులు లేని భూములను దానంగా ఇచ్చే సంప్రదాయాన్ని మొదలుపెట్టింది వీళ్లే. ఇక వీరి రాజుల్లోకెల్లా గొప్పవాడు గౌతమీపుత్ర శాతకర్ణి. ఇతను శకులను ఓడించి శాతవాహనుల పరువును మళ్లీ నిలబెట్టాడు. వీళ్ళ అధికారిక భాష ప్రాకృతం. ఇంకా వీళ్ల ప్రోత్సాహంతోనే అమరావతి శిల్పకళ ఒక అద్భుతంగా వికసించింది. ఇక్కడొక చాలా ఇంట్రెస్టింగ్ సోషల్ ఆస్పెక్ట్ ఉంది. శాతవాహన రాజులు తమ పేర్లకి ముందు వాళ్ల అమ్మల పేర్లను పెట్టుకోనేవారు. అంటే గౌతమీపుత్ర అంటే గౌతమి కొడుకు అని అర్థం. దీన్ని బట్టి ఆ రోజుల్లో సమాజంలో మహిళలకు ఎంత గౌరవం ఉండేదో అర్థం చేసుకోవచ్చు. కాని ఇక్కడొక ట్విస్ట్. రాచరికం మాత్రం తండ్రి నుంచి కొడుకుకే వచ్చేది. అంటే వారసత్వం పితృస్వామ్యంగానే ఉండేదన్నమాట. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. దేశం మధ్యలో ఈ మార్పులన్నీ జరుగుతుంటే వాయువ్య సరిహద్దుల నుంచి ఒకదాని తర్వాత ఒకటిగా కొత్త శక్తులు ఇండియాలోకి రావడం మొదలుపెట్టాయి. ఇది భారతదేశ చరిత్ర గతినే మార్చేసిన ఒక పెద్ద సంఘటన. ఈ బయటినుంచి వచ్చిన వాళ్ల గురించి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే వాళ్లు వచ్చిన ఆర్డర్ గుర్తుపెట్టుకోవటం చాలా ముఖ్యం. మొదటగా వచ్చింది ఇండోగ్రీకులు, వాళ్ల తర్వాత శకులు, ఆ తర్వాత పార్థియన్లు, ఇక చివరగా అందరికన్నా శక్తివంతులైన కుషాణులు. ఈ సీక్వెన్స్ ఈ శకాన్ని అర్థం చేసుకోవడానికి ఒక కీలాంటిది. ఈ లిస్ట్లో ఫస్ట్ ఉన్న ఇండో-గ్రీకులు వాయువ్య భారతదేశంలో తమ రాజ్యాలు స్థాపించుకున్నారు. వీళ్లలో మనకు బాగా తెలిసిన రాజు మెనాండర్. ఇతను నాగసేనుడు అనే ఒక బౌద్ధ సన్యాసితో మాట్లాడిన తర్వాత ఆ సంభాషణకు ప్రభావితుడై బౌద్ధమతాన్ని స్వీకరించాడు. ఆ రాజు మెనాండర్కి, సన్యాసి నాగసేనుడికి మధ్య జరిగిన ఆ ఫిలాసఫికల్ డిస్కషన్ అంతా మిలింద పన్హా అంటే మిలిందుని ప్రశ్నలు అనే పేరుతో ఒక పుస్తకంగా మారింది. అసలు ఆ టైంలో వేర్వేలు కల్చర్స్ మధ్య ఎంత లోతైన చర్చలు జరిగేవో చెప్పడానికి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇక ఇండోగ్రీకులు మనకిచ్చిన అతి పెద్ద కాంట్రిబ్యూషన్ ఏంటంటే నాణేలు. వాళ్లు రాకముందు ఇండియాలో నాణేలపై కేవలం కొన్ని గుర్తులు, సింబల్స్ మాత్రమే ఉండేవి, అంతే. కాని తమ ముఖచిత్రాలతో, పేర్లతో నాణేలను వేయించిన మొట్టమొదటి వాళ్లు ఈ ఇండోగ్రీకులే. ఇది నాణేల చరిత్రలోనే ఒక పెద్ద విప్లవం. సరే, ఇక వాయువ్యం నుంచి వచ్చిన వాళ్లల్లో అందరికన్నా పవర్ఫుల్ ఎవరంటే కుషాణులు.
వీళ్ళల్లో గ్రేటెస్ట్ కింగ్ కనిష్కుడు. ఇతను క్రీస్తు శకం 78లో సింహాసనమెక్కాడు. ఈ సంఘటనే మన శకయుగానికి నాంది పలికిందని చాలామంది నమ్ముతారు. కనిష్కుడి పాలనలోనే కుషాణ సామ్రాజ్యం తన పీక్ స్టేజ్కి చేరుకుంది. కుషాణుల ప్రభావం గురించి చెప్పాలంటే చాలా ఉంది. కనిష్కుడు కాశ్మీర్లో 4వ బౌద్ధ మహాసభను ఏర్పాటు చేశాడు. ఆ రోజుల్లో చైనాని రోమ్ని కలిపే సిల్క్ రూట్ ఉంది కదా, అది మొత్తం వీళ్ల కంట్రోల్లోనే ఉండేది. ఇది చాలా పెద్ద విషయం. అంతేకాదు, ఇంటర్నేషనల్ ట్రేడ్ కోసం రోమన్ నాణ్యాల స్టైల్లో చాలా స్వచ్ఛమైన బంగారు నాణ్యాలను కూడా ముద్రించారు. ఇక ఆర్ట్ అండ్ కల్చర్ విషయానికొస్తే గాంధాల శిల్పకళ బాగా అభివృద్ధి చెందింది వీళ్ల ప్రోత్సాహంతోనే. ఓకే, ఇంత పొలిటికల్ గందరగోళం, ఒకరి తర్వాత ఒకరు దండయాత్రలు, ఇదంతా చూస్తుంటే దేశ ఆర్థిక పరిస్థితి ఏమైయుంటుందనుకుంటున్నారు? ఇక్కడే కథలో ఒక అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ వస్తోంది. అంటే ఇన్ని రాజ్యాలు, ఇంత అస్థిరత, దీన్ని చూస్తే ఎవరైనా అదొక చీకటి యుగం, ఒక డార్క్ ఏజ్ అనుకుంటారు కదా. కానీ నిజంగా జరిగిందదేనా? అందరినీ ఆశ్చర్యపరుస్తూ సమాధానం కాదు. రాజకీయంగా దేశం ముక్కలైనప్పటికీ ఈ కాలం వర్తక వాణిజ్యాలకు ఒక స్వర్ణయుగం. ఇది ఆ కాలంలోనే అతిపెద్ద పారాడాక్స్లలో ఒకటి. మరి దీనికి కారణం ఏంటి? ఎలా సాధ్యమైంది? 1. కుషాణులు కంట్రోల్ చేసిన సిల్క్ రూట్. దీనివల్ల ఇండియాకి చైనాతో, రోమ్తో కనెక్షన్ ఏర్పడింది. 2. రోమన్ సామ్రాజ్యంతో సముద్రం ద్వారా జరుగుతున్న ట్రేడ్ విపరీతంగా పెరిగిపోయింది. ఇండియా నుంచి మసాలా దినుసులు, బట్టలు, ఏనుగుదంతాలు లాంటివి ఎగుమతయ్యేవి. ప్రతిగా రోమ్ నుంచి బంగారం, వైన్, గాజు వస్తువులు దిగుమతయ్యేవి. అంతేకాదు, శ్రేణులు అని పిలిచే వ్యాపార సంఘాలు దాదాపుగా ఇప్పటి బ్యాంకుల్లా పనిచేస్తూ ఈ ఎకానమీకి ఇంకా బూస్టిచ్చాయి. సరే, ఈ పొలిటికల్, ఎకనామిక్ మార్పులన్నీ చివరికి కళ మీద ఎలాంటి ప్రభావం చూపించాయో చూద్దాం. ఆ కాలం నాటి వారసత్వం మనకు రాళ్లలో కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా బుద్ధుడి శిల్పాల్లో. ఈ టైంలో 2 మేజర్ ఆర్ట్ స్కూల్స్ డెవలప్ అయ్యాయి. ఒకటి గాంధార, ఇంకొకటి మధుర. వీటిలో స్పెషాలిటీ ఏంటంటే, ఒకటి పూర్తిగా ఫారిన్ ఇన్ఫ్లుయెన్స్తో ఉంటే, ఇంకొకటి 100% దేశీయ మూలాలతో రూపుదిద్దుకుంది. ఈ టేబుల్ చూస్తే మనకు తేడాలు చాలా క్లియర్గా అర్థమవుతాయి. చూడండి, గాంధార శైలిపై గ్రీకో రోమన్ ప్రభావం ఎక్కువ. అందుకే ఇక్కడ బుద్ధుడికి గ్రీకు దేవుడిలా ఉంగురాల జుట్టు, కండలు తిరిగిన శరీరం ఉంటాయి. వీళ్లు నీలి, బూడిద రాయిని వాడారు. ఇక మధురా శైలికొస్తే ఇది కంప్లీట్గా ఇండియన్. ఇక్కడ బుద్ధుడు గుండుతలతో చిరునవ్వు చిందుస్తూ చాలా ఎనర్జెటిక్గా కనిపిస్తాడు. దీనికోసం వాళ్లు చుక్కలున్న ఎర్ర ఇసుక రాయిని ఉపయోగించారు. ఒకే వ్యక్తి, 2 విభిన్న రూపాలు. ఆ కాలంలో జరిగిన కల్చరల్ మిక్సింగ్కి ఇదొక పర్ఫెక్ట్ విజువల్ ప్రూఫ్. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్య విషయమేంటంటే, ఒక కల్చర్ వచ్చి ఇంకో కల్చర్ని డామినేట్ చెయ్యలేదు. అలా జరగలేదు. దానికి బదులుగా మన దేశీయ అంశాలు, బయటినుంచి వచ్చిన అంశాలు రెండూ కలిసిపోయి ఒక కొత్త, యునీక్, క్రియేటివ్ మిశ్రమాన్ని తయారు చేశాయి. ఈ ఫ్యూజనే ఆ శకానికి అసలైన అడయాళం. చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. మౌర్యుల తర్వాత వచ్చిన ఈ కాలం మనకు ఏం నేర్పిస్తోంది? ఒక దేశం సాంస్కృతికంగా, ఆర్థికంగా గొప్ప స్థాయికి వెళ్లాలంటే రాజకీయ ఐక్యత తప్పనిసరా? ఈ కాలాన్ని చూస్తుంటే బహుశా రాజకీయ గందరగోళం కూడా కొన్నిసార్లు కొత్త సృజనకు దారితీస్తుందేమో అనిపిస్తోంది కదా. దీని గురించి ఆలోచించండి.